బాణాసంచా పేలుడు దాటికి వెట్లపాలెంలో భయానక వాతావరణం ఏర్పడింది. బాధిత కుటుంబాలు ఆహాకారాలతో వేట్లపాలెం హృదయ విదారకంగా మారింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనితను సంఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించారు. విజయనగరం పర్యటన నుంచి సీఎం చంద్రబాబు కాకినాడకు బయలుదేరతారు. కాసేపట్లో బాధిత కుటుంబాలను చంద్రబాబు ఓదార్చనున్నారు. ఆసుపత్రిలో ఉన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ చెప్పండి, ఇక బాణసంచుడు పేలుడు దాటికైతే వెట్లపాలెంలో భయానక వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఇక మృతుడు కుటుంబాలు అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే ఈ సంఘటన ఉన్నదో ఈ సంఘటన జరిగిన తర్వాత సీఎం స్పందించారు. అదే రకంగా హోంమంత్రి కూడా కాసేపట్లో ఇక్కడికి సంఘటన స్థలానికి కూడా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ మృతులు చాలా వరకు కూడా ఇక్కడికి సంబంధించిన దళితులు చాలా వరకు ఉన్నారు. అంటే భార్యాభర్తలు కూడా ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన ఆ కుటుంబాల్లో ఎంత తీవ్రమైన వేదన ఉన్నదని మనకు తెలుసు. అయితే ఇప్పుడు సంబంధించి జై భీమరావు పార్టీ వ్యవహారాల చైర్మన్ అలాగే ఏనుకలు ఇస్తున్నారు, ఆయన తెలుసుకున్నాం. దీనికి సంబంధించిందండి జిల్లాల్లో ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగింది? గతంలోనే మనకి మన రాజమండ్రి జిల్లా ఆ పరిధిలో అనపర్తి నియోజకవర్గంలో కూడా జరిగింది. అది మరొక ముందే మరలా ఈ సోమకోట ఏరియాలో ఇంత భారీగా జన నష్టం జరగడం చాలా బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ ఈ సంఘటన ఇలా జరిగిన తర్వాత చాలా అయోమయమైన పరిస్థితులకు ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ముఖ్యంగా ఇందులో చనిపోయిన వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం ఇంచుమించుగా 10 మంది పైనే ఉన్నారని తెలిసింది. చనిపోయిన 20 మందిలో ఎస్సీ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. రాజకీయాలకి ఇది తావు కాదు కనుక ముందు వాళ్ళ కుటుంబాలకి మరి ప్రభుత్వం తక్షణమే సహాయం చేసి వాళ్ళ కుటుంబాలకి తగిన భరోసా ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అడగటం జరుగుతుంది. ఇందులో తప్పిదం ఏదనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడే మాట్లాడకూడదు. కానీ ఏదేమైనప్పటికీ అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే ఉందని చెప్పాలి, తప్పదు. ఎందుకంటే గతంలో ఇంచుమించుగా ఒక 2-3 నెలలు అవుతున్నట్టుంది. సంఘటన జరిగిన తర్వాత అతి కొద్ది చెరువు దూరంలోనే ఇంచుమించుగా ఆ సంఘటనకి ఈ సంఘటనకి రమారమి 15 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ఇక్కడ ఇంత పెద్ద మరి బాణాసంచ కార్యక్రమం తయారీలో ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలు ముందు ఆ విషయాలు బయటకు వస్తాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ రోజు 40 మంది వర్కర్లు పనిచేస్తున్నారని మాకు తెలిసింది. 40 మంది వర్కర్లు 21 మంది చనిపోయారు. ఆ 17 మంది హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ పొజిషన్ ఉందని మాకు తెలిసింది. ఏదేమైనప్పటికీ మరి ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది నేరుగా మరి బాధిత కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ మా భారత్ పార్టీ తరఫు నుంచి వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండి వాళ్ళకి ఏ రకమైన న్యాయమైన మరి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మరి ఇబ్బందికరమైన పరిస్థితి చాలా విషయం అయితే నేను చెప్పగలదు. ఆ కుటుంబాలకి మరి మా యొక్క అగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నాం. చెప్పాలంటే పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి కారణం చెప్పగలదు. అధికారులు నిర్లక్ష్యం అయితే మరి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి యొక్క బాణాసంచార కంపెనీలో మరి తయారీ దాంట్లో మరి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నియంత్రించడానికి మరి స్పెషల్ గా బృందాలు పెట్టి వీళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క భారత్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగిన మృతుల కుటుంబాలకి మా యొక్క సంతాపం భారత్ పార్టీ చైర్మన్. అదే రకంగా ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కొండబాబు దీనికి సంబంధించి స్థానికులు అంటే ఏరియాకి సంబంధించి ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడైనా జరిగింది సార్? ఈ రాయవరాన్ని జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో అది మరవక ముందే అతి కొద్ది కాలంలోనే ఇక్కడ జరగటం
చాలా బాధాకరమైన విషయము. అదే విధంగా ఈ బ్లాస్టింగ్ అనేది భూకంపం వచ్చే అంత ఇదిగా ఏర్పడ్డది. ఇది ఎలా జరిగింది అనేది ఇంకా అధికారులు నిర్ధారణ చేయలేదు. తక్షణ ఉటాని జరిగిన వెంటనే ఎస్పీ గారు కానీ, అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ కానీ, అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పటికీ అందులో దాదాపు చాలా మంది వరకు కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తక్షణమే ఒక కుటుంబానికి కానీ లేదా చనిపోయిన వ్యక్తి కానీ 25 లక్షల రూపాయలు ఎక్సైజ్ గా ఇస్తే వాళ్ళ కుటుంబాలకు ఆదరణ కలుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగాను ఇక్కడ జరిగిన సంఘటన మరుగుతోట జరగకుండా ప్రభుత్వ అధికారులు తక్షణమే ఈ విషయాల మీద అన్నిటి మీద కూడా పరిశోధన చేసి ఏ పర్మిషన్ ఏది తక్కువైందని కూడా ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని యథాప్రకారంగా జరిగే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదే రకంగా ఏదైతే ఇంకా చాలా వరకు అంటే సామలకోట నుంచి చూసుకుంటే ఏదైతే మొత్తం ఈ లైన్ అంతా కూడా దాదాపు 10-15 వరకు కూడా ఇలాంటి తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే సూచన ఇది ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర డిపార్ట్మెంట్లు పర్మిషన్ తీసుకుని ఎవరికి ఏ పరిధిలోని ఏ పరికరం పెట్టాలో అన్ని పరికరాలు పెట్టి ప్రతి ఒక్కరికి సేఫ్టీ అనే దాన్ని కలిగించినప్పుడే ఇది పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఇక్కడ సంఘటన ఉందో దాదాపు బాడీస్ అందరినీ కూడా అంటే బాడీ అంతా కూడా పంపిస్తా ఉన్నారు అంబులెన్స్ లో. అయితే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని బాడీస్ కూడా తరలించారు. తర్వాత ఏదైతే బాడీలు ఉన్నాయి బాడీలకు సంబంధించిన బంధువులందరూ కూడా కొన్ని కొంతమంది సంబంధించి ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళ మాంసముద్దలు ఉన్నాయో అదంతా కూడా పర్యవేక్షణ అయిన తర్వాత బాధగారి సమక్షంలో వాళ్ళకి ఇదంతా అయిన తర్వాత ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఇదంతా అయిన తర్వాత వాళ్ళకి చెప్తారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే సంఘటన జరిగిందో మొత్తం అంతా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, క్రైమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆధీనంలోకి తీసుకుంది. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ స్థానికులు కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ క్రైమ్ అంటే ఏదైతే ఈ సంఘటన అంతా కూడా మొత్తం అందరినీ కూడా బయటకు పంపించేస్తారు. దానికి సంబంధించిన దర్యాప్తులు అలాగనే ఏదైతే గుర్తులు ఉన్నాయో ఇదంతా కూడా అల్లకోలంగా రక్తంతో ఉన్నది కాబట్టి అదంతా కూడా తడిపి దీనికి సంబంధించి అక్కడ బాడీస్ ఒకరొకరిని కూడా పంపిస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం బయట అగ్నిమాపక ఏదైతే వాహనాలు ఉన్నాయో ఈ వాహనాలు కూడా బయట వెంటనే రావడం వచ్చేటప్పటికి ఈ సంఘటన అంతా కూడా చాలా అత్యంత ఘోరంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఈ అగ్నిమాపకు సంబంధించిందో వాళ్ళ మాటల్లో చెప్పడం ఏంటంటే ఇంత పెద్ద ఘటన ఈ మధ్యకాలంలో కూడా మేము ఎక్కడ చూడలేదు. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇది ఒక అంటే ఏదైనా అగ్నిమాపకం జరిగినప్పుడు ఇది మాత్రం వాటర్ కు వాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఇది వాటర్ అంటే ఈ ప్రతి కూడా ఏదైతే ఇలాంటి తయారీ కేంద్రాలు ఉంటాయో ఈ తయారీ కేంద్రాల దగ్గర ఏదైనా అగ్నిమాపకం జరిగినప్పుడు దీంట్లో ఇంత వాటర్ నింపి ఉంచుతారు. దీంట్లో వాటర్ నింపి ఉంచిన తర్వాత ఈ వాటర్ తీసుకెళ్లి అక్కడ ఆర్పడం కానీ లేదంటే ఎలాంటి ఘటన జరుగుతుంటది. అంటే మనం చూసుకుంటే కనుక జరిగిన ఘటనకు కానీ ఇక్కడ ఉన్న వాటర్ నింపేదానికి కానీ సంబంధం లేకున్నది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో ఘటన జరిగితే ఈ వాటర్ కాదు కదా, దాదాపు 2-3 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. ఈ ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత నుంచి అంటే ఇటు కాకినాడ నుంచి కానీ అదే పెద్దాపురం నుంచి కానీ ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత అది కూడా సరిపోలేదని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ ఇక్కడంతా కూడా ఈ బాడీస్ తోటి చిందరవందరం అయిన తర్వాత దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇదిగో మనం కింద చూస్తున్నాము. ఇది మనం చూసేది ఇదంతా కూడా ఒక ప్లాట్ లాగా ఉండేది. అయితే ఇదంతా కూడా ఎక్కడికెక్కడ చల్లదద్దరు అయిపోయి చిక్కులతో సహా మొత్తం లెగిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఏదైతే బెడ్లు ఉన్నాయో ఆ బెడ్లన్నీ కూడా దాదాపు ఒక 10 మీటర్ల దూరంలో ఎగిసిపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి బండిని చూస్తున్నాం. ఈ బండి ఎక్కడి నుంచో ఎగిరి ఇక్కడ పడ్డది ఈ బండి. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఏ విధంగా తయారైందన్నది మనం చూస్తున్నాము. అయితే ఏదైతే చేలు ఉన్నాయో ఈ చేలు అంతా చాలా వరకు పరుగులు పెట్టేయారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే చేనుందో ఈ మొత్తానికి అంటే ఆ ఆహాకారాలకి అంటే వాళ్ళంతా బురద రాసుకుంటే కనుక ఒకవేళ మందులు తగ్గుతాయి అన్న ఉద్దేశంతో ఇది మనం చేలో చూస్తున్నాము. ఈ చేలో చూస్తే కనుక ఇదంతా కూడా బెడ్లు అంటే దాదాపు మనం ఎక్కడో ఎంతో దూరం ఉన్న బెడ్ అంతా కూడా ఎగిరి ఎంత దూరం పడ్డదంటే అంటే ఎంత తీవ్రంగా ఉన్నదన్నది మనం చూడొచ్చు. అదే రకంగా ఈ చేలు అంట అడ్డుగా పారిపోయారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే
వాళ్ళు తెచ్చుకున్న భోజనం తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదు. జరిగినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా చనిపోలేదు. అయితే చిన్న చిన్న ఘటనలు జరిగాయి. ఘటన జరిగినప్పుడల్లా కూడా అధికారులు హడావిడిగా అన్ని కూడా చెకింగ్ చేస్తారు, కానీ అదే రెగ్యులర్ గా చెకింగ్ చేస్తే ఇలాంటి తప్పిదాలు కూడా ఆ, తప్పించవచ్చు అని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఒక భూకంపం లాంటి ఒక శబ్దం వచ్చింది కాబట్టి అంత మొత్తం శబ్దంలో ఆ ఎవరు ఏదో శబ్దం ఇది అర్థం కాలేదు స్థానికులకి. అయితే అందరూ కూడా ఒకవేళ కేకలేసి పెద్ద పెద్ద ఏదైతే పొగలు వస్తుందంటే పరిగెత్తి రావడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన ఈ స్థలం ఏదైతే ఉందో ఇది గ్రామానికి దీనికి మధ్య రకంగా ఒక ఏరు ఒకటి ఉంది. అయితే ఏదైతే మధ్యలో కాలువ ఉన్నదో ఆ కాలువ దాటిన తర్వాత గ్రామం ఉంటుంది. ఆ కాలువ యువతలంతా కూడా వరిసేలన్నీ ఉంటాయి. అయితే ఈ వరిసేలన్నీ ఉంటాయి. దీంట్లో మధ్య రకంగా ఇది తీసుకోవడం వల్ల ఎలాగైంది, కానీ ఇదే గ్రామానికి చేర్చి ఉంటే కనుక దీని ప్రభావంతో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఒక భారీగా చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మనం చూస్తున్నాం మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు మనం ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు నాయకులు కూడా దగ్గరుండి వాళ్ళ కుటుంబానికి అభ్యర్థి ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మంత్రి దుర్గేష్ గారు వచ్చారు. మంత్రి దుర్గేష్ గారు వచ్చి మొత్తం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఏదైతే జరిగిందో ఏదైతే ఎంపీ ఉదయం దంగల ఉదయం కూటమి నేతలు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి పరిశీలిస్తా ఉన్నారు. ఈ సంఘటన జరిగిన పరిస్థితిని బట్టి అక్కడ ఎవరైతే షడకాత్మలు ఉన్నారో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళని నిర్లక్ష్యంలో ఉన్నారు. అయితే ఇక్కడికి మరి కాసేపట్లో ఎవరైతే హోంమంత్రి ఉన్నారో హోంమంత్రి వస్తున్న నేపథ్యంలో మరింత అయితే ఇక్కడ చెప్పండి సార్. మంత్రి గారు చెప్పండి సార్. లైవ్ లో ఉంది. అతి భారీ పేలుడు సంఘటన కారణాలు ఇంకా తెలియదు. ఏదైనప్పటికీ కూడా 30 వైద్యులకు ప్రాణాలు, 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆగండి మీరు పెట్టుకోండి సరిగా. భారీ పేలుడు కానీ ఈ రకమైన విశ్వాసం కానీ జరగలేదు. హృదయవిదారకంగా ఉంది. ఇక్కడ మొన్నటి వారందరూ కూడా ఎవరు అవకాశం కనపడలేదు. కొంతమంది ఏదైనప్పటికీ కూడా జరగకూడదు. దీని పూర్తి కారణాలు తీసుకురావాలి బయటికి. ఈ వ్యాపారం ఇతరులు పాల్గొనేటువంటి బయటికి ఇలా పట్టుకోవాలంటే నాన్న ఓకే. అన్నా లైవ్ లో ఉన్నా చూడండి. రండి, హోంమంత్రి వస్తున్నారా? హోమ్ మినిస్టర్ వస్తారండి.
సీఎం కూడా వస్తున్నారు మరి రాదంగా. రండి అన్న, రండి రండి, మొత్తం అందరూ ఇక్కడ ఉన్నారు. పెద్దగా పెద్దది కదన్నా, 21 మంది చనిపోయారు. మళ్ళీ ఒకటి మేడం లైవ్ నాకు ఇక్కడ లైవ్ ఛార్జింగ్ లేదు ఇక్కడ. ఐడియా దాంతో పాటు ఆందోళన ఉందండి అది మనకి. ఏదైతే ఇక్కడ మంత్రి అందరూ తిరిగి చెప్పారో దీనికి సంబంధించిన కూటమి ప్రభుత్వం అంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులంతా కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అదే రకంగా ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఈ ఘటన ఉన్నదో ఘటన సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా తీసుకుంటున్నామని, అదే రకంగా ఈ సమాచారం అది ఏదైతే తీసుకున్నారో ఈ సంఘటన ఎలా జరిగింది, అది స్థానికంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పేది ఏంటంటే ఏదైతే 2 గంటలు ఉన్నదో ఆ టైం వరకు కూడా మాతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళకి సంబంధించిన తర్వాత వాళ్ళ భోజనం సమయంలో కూడా మాట్లాడారు. భోజనం అనంతరం కూడా వాళ్ళు ఫోన్లు వస్తాయి కనుక ఏంటని ఇంత పెద్ద ఘటన జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడైతే ఈ అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఏదైతే ఇదంతా కూడా ఈ మొత్తం బ్లడ్ తో ఉంటే మొత్తం అంతా కూడా అది క్లీన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇది చాలా వరకు కూడా అది ఏదైతే దానికి సంబంధించిన మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ కూడా మండుతుందని, దానికి సంబంధించి మళ్ళీ ఫైర్ గట్ట రాకుండా ఉండేలాగా మొత్తం కూడా చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన అంతా కూడా తన అదెందుకు తీసుకుని ఆ లోపల ఆ మెటీరియల్ ఎంత పెద్ద భారీగా తెల్లకి సంబంధించిన మెటీరియల్ ఏమున్నది అన్నది కూడా చూస్తున్నారు. అయితే ఇది మనం చూసుకుంటే కనుక ఒక్కసారి ఇది ఇది దీనికి సంబంధించి ఇది స్టాక్ అని చెప్పుకోవచ్చు. స్టాక్ పాయింట్ అని ఇలా అదే బాంబు, అదే డాగ్ కూడా తీసుకొచ్చారు, బాంబు స్క్వాడ్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి అంటే వాళ్ళు కూడా
అంటే ఒకవేళ ఇంత విస్ఫోటన జరిగిన తర్వాత అంటే దేనివల్ల అనేది కూడా జాగిలాలను కూడా తిప్పుతూ ఉన్నారు. చుట్టుపక్కల కూడా అంటే అది కూడా అంటే అబ్జర్వ్ చేస్తా ఉన్నది. దీనికి సంబంధించి అంటే అసలు ఏం జరిగింది అనేది మొత్తం అంతా కూడా పూర్తి పర్యవేక్షణ అంతా కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడికి అంటే ఆ, రాష్ట్ర సీఎం అలాగనే హోంమంత్రి కూడా అదే వస్తున్నారు కాబట్టి మరింత ప్రాధాన్యత సంతరించుకుని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఒకటి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే ఆ ఆ ఎక్విప్మెంట్ ఉన్నదో ఆ లోపల మిషనరీ ఉన్నదో ఆ మిషనరీలో మొత్తం అంతా కూడా ఈ ఏదైతే ఫైర్ క్రాక్స్ ఉన్నాయో క్రాక్స్ ఆ మిషనరీలో పెట్టి బిగిస్తా ఉంటారు. దానికి సంబంధించి ఆ మిషనరీకి సంబంధించి ఆ ఏదైతే ఈ పవర్ ఉంటుందో పికప్ చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి ఫైర్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే దీనికి సంబంధించి మిషనరీ అంతా కూడా ఎక్కడికక్కడ ఎగిసిపడ్డది. అంటే లోపల ఆ మిషనరీ కూడా చల్లాచెదరైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన తయారీ కేంద్రం సంబంధించింది ఏదైతే ఆ షెడ్ ఉన్నదో ఆ షెడ్ అంతా కూడా స్టాక్ పాయింట్. అయితే ఇదేమో తయారీ కేంద్రం, అదేమో స్టాక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది షెడ్ అయితే ఉన్నదో ఈ షెడ్ అయితే ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ కార్మికులు అంటే ఇది తయారీ కేంద్రానికి అలాగనే దీనికి సంబంధించి స్టాక్ పాయింట్ కి మధ్యరకంగా పొడవుగా ఒక షెడ్ అయితే ఉంది. ఆ షెడ్ లో కార్మికులందరూ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇది మనం చూసేదంతా కూడా ఒకసారి ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా షెడ్. ఈ షెడ్ కి సంబంధించి ఇది ఫైర్ కి సంబంధించిన నార్మల్ గా వాళ్ళకి సంబంధించిన అంటే చిన్న ఒక ఫైర్ కి సంబంధించిన అన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగిన తర్వాత ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన జరిగిన వ్యవహార తీరుకి అలాగే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇది మనం చూస్తాం. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఉన్నామో దీనికి సంబంధించింది ఇదంతా కూడా తయారీ కేంద్రం అనుకోవచ్చు. అంటే కార్మికులు ఇక్కడే ఉండి తయారీ చేస్తూ ఉంటారు. మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఉన్నదో అంబులెన్స్ బ్యాక్ ఉన్న షెడ్ అంతా కూడా స్టాక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఏదో క్రాస్ కట్టి ఏదో పోలీసు వారు ఆధీనం చేసుకున్నటువంటి ఆ షెడ్ ఉన్నదో ఆ షెడ్ లో అంతా కూడా ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ఈ విధంగా మూడు విభాగాలుగా తీసుకుని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు కూడా ఏదైనా ఒక షెడ్ లో ఘటన జరిగినప్పుడు అక్కడే మ్యాక్సిమం అక్కడే ఫైరింగ్ సంబంధించినంతా కూడా అక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగనే దీనికి కూడా రావాలంటే కూడా కొద్దిగా టైం పడుతుంది. అలాగే ఇలా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక దానికి మరొక దానికి సంబంధం లేకుండా కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు ఏదైతే షెడ్లు. ఆ టైంలో అలా చేసినప్పటికీ కూడా ఇది మొత్తం అంతా కూడా ఒకసారి ఇంత ఫైర్ అవడానికి చాలా వరకు స్టాక్ ఎక్కువ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. నానాజీ, అసలు ఈ పేలుడు ఎలా జరిగింది అంటే ప్రాథమిక కారణాలపై అధికారులు ఏమంటున్నారు? ప్రాథమికంగా అధికారులు కూడా ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఘటన కాబట్టి అంటే ఊహాజనితమైనది కాకుండా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కనుక ఈ సంఘటనలో ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఇచ్చిన వాంగ్మూలమే ప్రధానంగా దీన్ని తీసుకుంటారు. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్లో కాకినాడకు చెందిన వివిధ ప్రైవేట్ కానీ జీజీహెచ్ కానీ వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ప్రస్తుతానికి వాళ్ళు కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారు, కొంతమంది ఐసీయూలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీసు అధికారులు కూడా ఆ సమాచారం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ సమాచారం ఇచ్చిన తర్వాత త్రూ ఎవరైతే ఎస్పీ గారు కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మనకు కాసేపట్లో నివేదిక అయితే బయటపెట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే మాత్రం వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడే ప్రసక్తి లేదు. అలాగే దగ్గరుండి ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసిన వ్యక్తులు కూడా ఎవరు లేరని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరో ద్వారా బయటకు వస్తుంది. అంటే ఇది ఫైర్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటారా, లేదంటే ఒకవేళ ఎవరైనా స్మోక్ చేయడం కన్నా సిగరెట్ కానీ ఇలాంటి జరిగిందంటారా, లేదంటే ఒకసారి కొన్ని ప్రెజర్స్ ఇస్తూ ఉంటారు. అంటే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ లో కొన్ని ప్రెజర్స్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రెజర్ ఇచ్చినప్పుడు ఫైర్ అయిందని అనుకోవాలా, లేదంటే ఒకవేళ కానీ ఏదన్నా ఈ వాహనాలు ఉన్నాయి కాబట్టి వాహనాలకు సంబంధించిన పెట్రోల్ కి దీనికి సంబంధించి ఎక్కడన్నా ఫైర్ అయింది అనుకోవచ్చా. అంటే ఏ విధంగా ఫైర్ అయిందనేది ప్రాథమిక సమాచారం మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఉన్నతాధికారుల దగ్గర కూడా రాలేదని మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఇది చాలా వరకు ఇది చాలా పెద్ద ఘటన కాబట్టి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత కాసేపట్లో మనకి చెప్తారు అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏంటండి, ఒక మిస్టరీ లాగా ఉంది. దాదాపు
నానాజీ, మరి కాసేపట్లో అయితే బాధిత కుటుంబాలను అయితే చంద్రబాబు ఓదార్చనున్నారు. అంటే ముందుగా హాస్పిటల్కి చేరుకొని క్షతగాతులను పరామర్శిస్తారా, లేదంటే ఘటనా స్థలానికి చేరుకుంటారా? ఖచ్చితంగా ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళని మాత్రము పరామర్శిస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ హాస్పిటల్ ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా కరోనాకి వెళ్ళలేదు, కొంచెం హైజీనిక్ ప్రాబ్లం వల్ల, లేదంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళంతా శరీరం అంతా గాలి ఉంటది కాబట్టి ఇలాంటి ఒకవేళ ప్రత్యేకమైన దృశ్యం ఉంటే కనుక ఖచ్చితంగా సంఘటన స్థలానికి చేరుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు కూడా ఏదైతే బాధితులు ఉన్నారో, లేదంటే బాధితులు ఆ ఇల్లు ఆ ప్రాంతం కూడా సందర్శించే అవకాశం ఉన్నది. ఎందుకంటే బాధితులు ఇల్లులు కానీ అలాగనే సంఘటన జరిగిన స్థానం కానీ ఒక కాలం మాత్రమే అడ్డున్నది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఎవరైతే ఆ బాధితుల కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలు చాలా వరకు కూడా హాస్పిటల్లో వివిధ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి అంటే మాక్సిమం హాస్పిటల్ ఖచ్చితంగా సందర్శించే అవకాశం ఉన్నది. అదే రకంగా ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా ఒకవేళ వీలైతే సందర్శించే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అధికారులు చూస్తే కనుక లైటింగ్ అది కూడా సిద్ధం చేస్తారు అనుకోవచ్చు. ఇటు అంత లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా దీనికి సంబంధించిన పవర్ కూడా బయట నుంచి లాగుతూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా సందర్శించే అవకాశం ఉన్నది. ఈ అధికారులు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఈ పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారని మనకి అర్థమవుతుంది. నానాజీ, అసలు మృతుల్లో కూడా ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎంతమంది మృతదేహాలని గుర్తించారు? అంటే వాళ్ళంతా స్థానికులేనా, లేకపోతే ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా స్థానికులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక స్థానికంగా ఉన్నటువంటి మహిళలకి చాలా వరకు వ్యవసాయ ఆధారిత పనుల మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా కుటుంబాలన్నీ కూడా ఈ క్రాకర్స్ కు సంబంధించిన ఈ కర్మాగారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు 15 వరకు ఉంటాయి. 15 వరకు ఉంటాయి. ఒక్కొక్క కేంద్రంలోనూ కూడా దాదాపు 30 నుంచి 40 మంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఫెస్టివల్ ఉన్నదో ఈ ఫెస్టివల్ సమయంలో చూసుకుంటే కనుక ఈ ప్రాంతం అంతా కూడా హోల్సేల్ కి చాలా వరకు కూడా స్టాక్ పాయింట్లు పెడతారు. అంటే ఇటు రాజమండ్రి కానీ ఇటు కాకినాడ కానీ అలాగే వివిధ ప్రాంతాల నుంచి చాలా వరకు వచ్చి ఈ ప్రాంతంలోనే హోల్సేల్ కొనుక్కుని వెళ్తారు. ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళి అక్కడ మళ్ళీ షాపులు పెడతారని మనం చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి అంటే కార్మికులందరికీ కూడా ఈ స్థానికులందరికీ కూడా ఇదే ఒక ఉపాధి అని అనుకోవచ్చు. అలాగనే ఎన్ని ఘటనలు జరిగినా సరే కానీ చాలా వరకు కూడా అంటే ఈ కొత్తపల్లి మండలం కానీ అదే విధంగా ఇక్కడ కానీ రాయవరం మండలం కానీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం చాలా వరకు కూడా ఈ మహిళలంతా కూడా ఎంత దగ్గరలో ఉంటది దానికి సంబంధించి అని చెప్పేసి ఇదే వర్క్ లో చేస్తూ ఉంటారు. నానాజీ, అసలు ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తారు? అంటే భోజనానికి కూడా కొంతమంది బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? అయితే దాన్ని బట్టి ఏదైతే సామర్థ్యం ఉన్నదో ఆ కంపెనీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందో కొన్ని వాటిల్లో కొన్ని కంపెనీల్లో 15 మంది చేస్తారు, కొన్ని కంపెనీలో 50 మంది చేస్తారు. చాలా వరకు ఈ ప్రాంతంలో ఇది చాలా వరకు పెద్దదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి చాలా వరకు ఇదివరకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ షెడ్ అలాగే పక్కన ఉన్నటువంటి ఇది వరకు ఉండేది. అయితే దీని వర్క్ ని అంటే రాబోయే ఇది దీపావళికి దృష్టిలో పెట్టుకుని అంటే ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ షెడ్ ఉన్నదో షెడ్ అదనంగా వర్క్ ఎక్స్ట్రాక్షన్ చేసి అలాగే భారీ మొత్తంలో ఈ బాణసంచి ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. క్రాకర్స్ అన్ని కూడా తయారు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి అంటే చాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ క్రాకర్స్ తయారు చేసేది వివిధ అంటే ఒక దీపావళికి కాకుండా అంటే చాలా వరకు అంటే పెళ్లిళ్ళకి కానీ అలాగే ఫంక్షన్లకు కానీ ఏం జరిగినా సరే కానీ ఇక్కడికి వచ్చే కొనుక్కొని పట్టుకెళ్తారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే 360 రోజులు కూడా ఇక్కడ ఈ క్రాకర్స్ దొరుకుతాయని చెప్పుకోవచ్చు. అదే రకంగా వీళ్ళ ఉపాధి కూడా అదే. అంటే ఏదైతే సీజన్ అయిందో మళ్ళీ వచ్చే సీజన్కి అంతా కూడా రెడీ చేసుకుని అది రా మెటీరియల్ అంతా కూడా రెడీ చేసుకుంటారు. స్టాక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు. స్టాక్ పాయింట్లు కూడా ఇక్కడ ఉండడం అనేది పెద్ద గంట జరగడానికి ప్రధాన విషయం మనం చెప్పుకోవచ్చు. నానాజీ, అసలు ఈ బాణసంచా తయారీ కేంద్రానికి సరైన అనుమతులు ఉన్నాయా? లైసెన్స్ వివరాలు ఏంటి? అంటే దీనికి సంబంధించింది ఏదైతే లైసెన్సులు ఉన్నాయో లైసెన్సులు అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు అన్నారు.
అంటే చాలా వరకు కూడా ఫైర్ కి సంబంధించి లైసెన్స్ తీసుకోవాలా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆ పంచాయతీకి సంబంధించిన లైసెన్స్ తీసుకోవాలా, అలాగే పోలీసులకు సంబంధించి ఈ లైసెన్స్లన్నీ కూడా చాలా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అంటే కొన్ని అంటే మళ్ళీ రెవెన్యూలు చేయించుకుంటుంటది, ఇయర్లీ రెవెన్యూలు చేయించుకుంటది. అలాగే ఇక్కడ ఎవరైతే లేబర్ ఉన్నారో ఆ లేబర్ కూడా చాలా వరకు లైసెన్స్ తక్కువ మంది తీసుకుంటారు, అలాగే వర్క్ మాత్రం ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకుండా అలాగనే దీనికి సంబంధించిన ప్రమాదం సంబంధించిన ఘటన సంబంధించిన జరిగినప్పుడు మాత్రమే అలాంటివన్నీ బయటపడతాయి. అయితే అధికారులు కూడా వాళ్ళకి ఏదైతే లైసెన్స్ ఉన్నాయో అన్ని కూడా చూపి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఎవరైతే వాంటర్ ఉన్నారో వాంటర్ కూడా ఇందులో మృతి చెందారని మనకి అర్థమవుతుంది. మరి కాబట్టి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు కాబట్టి అంటే దానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు జరుగుతుండగానే దీనికి సంబంధించింది ఇక్కడంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అక్కడ మొత్తం అంతా కూడా ఎవరైతే ఉన్నారో అక్కడంతా కూడా చాలా వరకు అంటే ఏదైతే బాడీలు ఉన్నాయో బాడీలు కూడా వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ఆ బాడీలకు సంబంధించిన బంధువులందరూ కూడా వస్తున్నారు, విలపిస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ బాడీకి సంబంధించిన కొంతమందికి ఫేసులు కూడా ఐడెంటిఫికేషన్ అవ్వకపోతే ఏదైతే ఫేసులు ఐడెంటిఫై అయ్యి ఉన్న బాడీలు ఉన్నాయో ఫస్ట్ అయితే వాటిని తరలించేస్తున్నారు. ఏదైతే ముద్దలుగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా అయిన తర్వాత వాళ్ళని తరలించే ఏర్పాట్లు చేస్తారు. అదే రకంగా ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి హాస్పిటల్లో ఉన్నారో హాస్పిటల్కి సంబంధించిన క్షతగాత్రులందరూ కూడా ఒక ఫైనల్ గా అంటే ఒక లిస్ట్ ఫైనల్ వచ్చిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించిన మృతదేహాలు అలాగే అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఒక రైట్ నానాజీ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బాడీస్ ఉన్నాయి, ఏదైతే 3-4 బాడీస్ ఉన్నాయి. ఈ బాడీస్ అన్ని కూడా తరలించే అవకాశం ఉన్నది. అలాగే పోలీసులు అందరూ కూడా ఎన్ని పర్యవేక్షణ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అలాగే సీఎం కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.